ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కావలిలోని ఐ లవ్ ఐకాన్ సెంటర్లో భారీగా చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని భారీ కేకును కట్ చేసి కార్యకర్తల మధ్య పండుగ వాతావరణం సృష్టించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒక విజనరీ లీడర్గా ఆంధ్రరాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమించే అలుపెరుగని యోధుడు మన చంద్రబాబు నాయుడుగారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం బాగుండాలని రోజుకు 18 గంటలపాటు కష్టపడే ఆయన తపన భావితరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. కావలి నియోజకవర్గంలోని 67 పంచాయతీలు, కావలి పట్టణంలోని 40 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారని, ఆలయాలు, మసీదులు, చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తమ ప్రియతమ నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జై చంద్రబాబు అంటూ నినాదించారు. తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజులా భావించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుగారు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, జనరల్ సెక్రటరీ జ్యోతిబాబురావు, నాయకులు తిరువిధి ప్రసాదు, దేవకుమార్ మరియు పట్టణ నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు భారీగా పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం సార్. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది తెలుగు వారి జాతి గర్వించేటువంటి పుట్టినరోజు. మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ప్రపంచ నలుమూలలా తెలుగు వాడు ఉన్నాడు అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడిని తలుసుకున్న వ్యక్తి లేడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒక దార్శనికుడు, ఒక విజనరీ లీడర్, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పుట్టిన కలియుగ దైవం, తన కుటుంబం కాదు ఆంధ్రప్రదేశ్ కుటుంబాలన్నీ బాగుండాలని 76 సంవత్సరాలలో యువకుడుగా పనిచేస్తూ నిరంతరం కూడా రోజుకి 18 గంటల పాటు పనిచేస్తున్నటువంటి దార్శనికుడు, అలుపెరగని యోధుడు, భావితరాలకి ఆదర్శవంతమైన నాయకుడు, భారతదేశంలోనే అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆదర్శమూర్తి మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. మన అందరి ఇంట పుట్టినరోజు కార్యక్రమాలు ఈరోజు కావలి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నా. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా వాత్సల్యం అంటే. ఒక నాయకుడు యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల్లో
జన్మదినంగా భావిస్తూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్న 67 పంచాయతీలు, కావలి పట్టణంలో 40 వార్డులు, ప్రతి గ్రామాల్లో ఉండేటువంటి ఎన్ని కాలనీల్లో ఉంటే కాలనీల్లో, దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ఈరోజు పేదవాడు మొదలుకొని ధనవంతుడి వరకు తారతమ్యతలు లేకుండా ప్రతి ఒక్కరి నోట ఒకే జపం, జై చంద్రబాబు, చంద్రబాబు జన్మదినాన్ని శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నా, ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నా, ఒకరికొకరు షేకెండ్ ఇచ్చుకున్నా వాళ్ళ పెదాల మీద పలికే మాట నిండు నూరేళ్ళు ఆ చంద్రబాబు ఉండాలి, నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, నిండు నూరేళ్ళు ఈ ముఖ్యమంత్రిగా ఈ పీఠాన్ని అధిరోహించి అలుపెరిగిన యోధుడైనటువంటి చనిపోయేంత వరకు కూడా ముఖ్యమంత్రి పీఠ మీద ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రి గారు బహుశా దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంత కీర్తించబడరు. ఎందుకంటే 22 నెలల కాలంలో ఆయన పరిపాలన విధానాన్ని గడపలేదు, దిగని ప్రాంతం లేదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎవరిని ఒప్పిస్తున్నారో 24 గంటలు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదలయ్యే వచ్చే విధంగా ఫండ్స్ తీసుకొస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఈరోజు ఇండస్ట్రీలు పెట్టే విధంగా తీసుకొస్తున్నటువంటి ఒక నాయకుడు మీద ప్రజలకు ఉండే ప్రేమ ఈ రోజు కట్టలు పెంచుతుంది. ఈ ప్రేమ వరదైంది, ఈ వరద సునామీగా మారి రాబోయే కాలంలో ప్రతిపక్షానికి వచ్చింది. ఈ రోజు నాయకుడి మీద ప్రేమ చూస్తే, ఆయన మీద చూసినటువంటి ప్రేమానురాగాలు చూస్తుంటే, ఆయన యొక్క పుట్టినరోజుకి ఈ రోజు ప్రతి ఒక్కరూ మంగళ వాద్యాల మీద గుడికి పోతుంటే ఎవరి కోసం పోతున్నారో అర్థం కాక ప్రజలు ఇళ్లలో నుంచి వచ్చి ఓ చంద్రబాబు నాయుడు కోసం అయితే మేమింటికి రాకూడదని వాళ్ళు కూడా గుడికి తండోపు తండాలకు వెళ్తుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఏ గుడి చూసిన పొలకింతల మధ్య, ఆనంద బోనికల మధ్య, వేద పండితుల మధ్య, క్రిస్టియన్స్ సోదరులు ఆశీర్వచనాల మధ్య, నమాజు మధ్య ఈ రోజు కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా ఒకే కంఠం, ఒకే ఆలోచన, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చంద్రబాబు నూరాల్లో ఉండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన చల్లని నీడలో మన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఇంతమంది కాంక్ష ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వరుడు తాకింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, యేసుక్రీస్తు ఆశీస్సులు పుష్కలంగా ఉండబోతున్నాయి. ఇది ఒక సునామీగా రాబోతుంది. ఈ రోజు ప్రజలు ఇప్పుడే ఇంత తండలుగా ఈ రోజు ఆయన ఆశీర్వదించినటువంటి విధానాన్ని చూస్తుంటే ఇది ఎలక్షన్ అనే విధంగా ఈరోజు కెమెరా చేస్తుందో అనేటువంటి విధంగా నాకే అర్థం లేని పరిస్థితుల్లో ఈరోజు మన కార్యకర్తలు చేసినందుకు కావాలి గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు అభివృద్ధిస్తున్నా. ఇదే కార్యకర్తల స్పిరిట్ అంటే ఈ స్పిరిట్ కు ఎంతమంది మీద కొట్టుకొని పోతారు. కావాలి చంద్రబాబు నాయుడు అర్థం అయిపోయింది. కావాలి జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. కమలో పక్కరా ప్లీజ్ అందరూ ఓన్లీ 24 క్యారెట్లు బంగారం. అబ్బా పట్టేసింది. తమ్ముడు నీకేం పని
అన్న కొద్దిగా వెనక్కి రా అన్న కొద్దిగా వెనక్కి. చేది అన్న బాగాలేదు. నాయకుడు సాంగ్ పెట్టు లైట్గా. చంద్రబాబు నాయుడు అన్న భయ్యా కొద్ది సైడ్. ఫోన్లో మాట్లాడుకోవచ్చుగా. ఊరు రోజు ఇదే అనుకుంటా. సహకారం